మావోయిస్ట్ పార్టీకి మరో భారీ దెబ్బ ఎదురు తగిలింది. భారీగా మావోయిస్టులు తెలంగాణ ఎదుట పోలీసులు ఎదుట లొంగిపోయారు. దాదాపు 40 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. దీని నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. దేవేందర్, చెప్పండి. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట అనేక మంది మావోయిస్టులు, అంటే దాదాపు 40 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలుస్తూ ఉంది. ఒక పక్క బీజాపూర్లో చూసుకుంటే ఎన్కౌంటర్లో మావోయిస్టు మృతి చెందినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. దీని నుంచి తాజా అప్డేట్ ఏంటి? ఎస్ రహీం, మావోయిస్టులకు సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ అయితే మనకు అందుతున్నట్లు సమాచారం వస్తుంది. నిన్న ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీ కాల్పులు కొనసాగాయి. అందులో దాదాపు 3 మావోయిస్టులు కూడా మృతి చెందినట్లు అటు అధిక పోలీస్ వర్గాలు వెల్లడించిన పరిస్థితి. ఈ రోజు ఇదే తరుణంలో అక్కడ ఛత్తీస్గఢ్ లోని బైరామ్ఘడ్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మళ్ళీ ఈ రోజు పోలీసులకు మధ్య మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు అయితే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఒక మావోయిస్టు కూడా మృతి చెందినట్లు అటు అధికారికంగా మనకు సమాచారం అయితే వస్తున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. ఇక మావోయిస్టుల లొంగుబాటు అంశానికి వచ్చి ఇది అతిపెద్ద లొంగుబాటు అని చెప్పుకోవాలి. సో మావోయిస్టు పార్టీకి తెలంగాణలో భారీ ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. భారీ సంఖ్యలో ఈ రోజు మావోయిస్టులు లొంగిపోవడానికి సిద్ధమైనట్లుగా మనకు వార్తలు అందుస్తున్న తరుణంలో ఇటు పోలీసులు, తెలంగాణ పోలీసులు కూడా పూర్తి వివరాలు చెప్పడానికి మరికొన్ని గంటల సమయం పడుతుందని చెప్పేసి కూడా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. శుక్రవారం అంటే ఈ రోజు దాదాపు 40 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోతున్నారని, వీళ్లలో 3 ముఖ్య నేతలు ఉన్నారని కూడా మనకు పూర్తి సమాచారం వస్తున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. ఈ రోజు దానికి సంబంధించి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ ద్వారా పూర్తి అంశాలు కూడా మీడియాకి తెలియజేస్తున్నారు. అయితే రాష్ట్రానికి సంబంధించిన వరకు మావోయిస్టు పార్టీలో ఇది తెలంగాణకు సంబంధించి ఇది లొంగుబాటు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఖగార్లో పార్టీకి మూల స్తంభాలకు ఉన్న అగ్రనాయకులు ఎన్కౌంటర్లో మరణించారు. ఆ ప్రభావంతో మరికొందరు స్వచ్ఛందంగా తమ క్యాడర్తో సహా కలుపుకొని పెద్ద ఎత్తున లొంగిపోయారు. కానీ పోలీసులు మాత్రం చెప్తుంది ఏంటంటే మావోయిస్టులకు ప్రజల మద్దతు తగ్గిపోవడం, అలాగే పార్టీ నెట్వర్క్ నిర్వీర్యం కావడం, అనారోగ్యాల సమస్యల బారిన పడడం, అలాగే ఎన్కౌంటర్ల భయంతో సిద్ధాంతపరమైన విభేదాల వల్ల తెలంగాణలో ప్రస్తుతం పునరావాసాల కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేక కారణాలు కూడా అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎవరైతే మావోయిస్టులు లొంగిపోతున్నారో వాళ్ళకి నగదు రూపేణా ఇస్తున్న రివార్డులు కావచ్చు, పునరావాసంలో అంటే జనజీవన స్రవంతిలో కలిసిపోయే వారికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పథకాలు కూడా ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ పథకాలకు ఆకర్షితులైన మావోయిస్టులు కూడా భారీగా లొంగిపోతున్నారని చెప్పేసి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అయితే ఇటు ఛత్తీస్గఢ్ తో పాటు ఇటు తెలంగాణలో ఈ మధ్య పలువురు నేతలు ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. అంటే మనకు సంబంధించిన లెక్కల ప్రకారం చూసుకుంటే నవంబర్ నెలాఖరులో 3 రాష్ట్ర కమిటీ సభ్యులతో సహా దాదాపు 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. గతంలో 2021 సెప్టెంబర్లో 52 మంది, అంటే ఈ ఏడాది మార్చి 15న 64 మంది, ఏప్రిల్లో 86 మంది, మే 9న 38 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అంటే లొంగిపోయిన మావోయిస్టులకు నగదు రివార్డుతో పాటు పునరావాసం పథకం కింద ఇతర ప్రయోజనాలు అయితే పూర్తిగా అందిస్తుంది తెలంగాణ పోలీస్ శాఖ. సో దీనికి సంబంధించి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మావోయిస్టుల గురించి గత ప్రెస్ మీట్ లో కూడా తెలంగాణలో మిగిలింది ఇంకా 59 మంది మావోయిస్టులు మాత్రమే అని చెప్పేసి కూడా స్పష్టంగా ఒక ప్రకటన చేసిన పరిస్థితి. అంటే ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని వదిలేసి ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లెక్కలు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన మావోయిస్టులు ఇంకా పూర్తిగా 59 మంది అని చెప్పేసి చాలా క్లియర్ గా గణాంకాలు ఇచ్చిన పరిస్థితిని మనం వాటి చూసుకోవచ్చు. ఇందులో గణపతి, దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, పాక హనుమంతు, పసునూరి నరహరి వీరంతా పూర్తిగా తెలుగువారు. మరో 10 మంది తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల కమిటీ హోదాలో ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ఇందులో మనం ప్రత్యేకంగా చర్చించాల్సిన అంశం ఏంటంటే మల్లా రాజిరెడ్డి అనే కీలక నేత, అంటే పాతతరం మావోయిస్ట్ ఉద్యమ నాయకుడు. ఇతను అనారోగ్య కారణాలుగా చనిపోయాడని చెప్పేసి గత నెల రోజుల క్రితం నుంచి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా మల్లా రాజిరెడ్డి మృతిని ఇప్పటి వరకు కూడా మావోయిస్ట్ పార్టీ ఎక్కడా కూడా బహిర్గతం చేయకుండా వస్తున్న పరిస్థితి. మరి ఎందుకు మల్లా రాజిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందిన వార్తను ఎందుకు మావోయిస్టులు బహిర్గతం చేయలేదన్న అంశాలు కూడా పూర్తిగా మనకు తెలియాల్సిన పరిస్థితి ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో పాటు మిగతా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా బడే చొక్కారావు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా గంకిటి సత్యనారాయణ రెడ్డి ఉన్నాడు, కంకణాల రాజిరెడ్డి, ముప్పిడి సాంబయ్య, గీరెడ్డి పవనానంద రెడ్డి, అలాగే జోడే రత్నాబాయి అలియాస్ సుజాత, లోకేటి చంద్రశేఖర్ అలియాస్ మంతు, మేకల మనోజ్, అలాగే కర్రా వెంకటరెడ్డి కూడా రాష్ట్ర కమిటీ
సభ్యులుగా ఉన్న పరిస్థితిని మనం ఒకటి చూసుకోవచ్చు. అంటే దాదాపు వీరంతా కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎదుటగా లొంగిపోవాలని చెప్పేసి కూడా అంతా డిసైడ్ అయిన పరిస్థితి. గతంలో కూడా మావోయిస్ట్ పార్టీ చాలా సంచలనమైన లేఖలు కూడా రాసింది. ఎవరైతే ఏ ప్రభుత్వాలు అయితే మాకు సహకరిస్తాయో ఖచ్చితంగా మేము వాళ్ళ ఎదుటే లొంగిపోతామని చెప్పేసి కూడా మావోయిస్ట్ పార్టీ సంచలన లేఖలు కూడా రాసింది. ఈ లేఖలో క్లియర్ గా ఈ మ్యాటర్ ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఏ ప్రభుత్వం అయితే మాకు అండగా ఉంటుంది, మాకు పునరావాస కేంద్రాలు కల్పిస్తారో, మాకు ఎవరైతే మాకు తోడ్పాటుగా ఉంటారో ఆ రాష్ట్రంలోనే ఆ పోలీస్ బాస్ ఎదుటే మేము లొంగిపోతామని చెప్పేసి కూడా చాలా లేఖలో క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేసిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే తెలంగాణ కమిటీలో ప్రస్తుతానికి రాష్ట్రానికి చెందిన వారు నలుగురు ఉండగా మిగిలిన వారంతా కూడా ఛత్తీస్గఢ్కి చెందిన వారే. అలాగే తెలంగాణ చెందిన మావోయిస్టులు కూడా ఇతర రాష్ట్ర కమిటీల్లో పనిచేశారు. ఈ క్రమంలో తాజా లొంగుబాటులో కీలక నేతలు ఉంటారా ఉండరా అనే ఆసక్తి కూడా మనం పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మనం ఇందాక ఎవరైతే పేర్లు చెప్పుకున్నామో వీరంతా కూడా మావోయిస్టు పార్టీలో చాలా కీలక నేతలుగా ఉన్నారు, చాలా అగ్రనేతలుగా ఉన్నారు. అంటే మావోయిస్టు హిడ్మా ఎన్కౌంటర్ కావచ్చు, నంబాల కేశవరావు ఎన్కౌంటర్ కావచ్చు, వీరి ఎన్కౌంటర్ అయిపోయిన తర్వాత కూడా మావోయిస్ట్ పార్టీ ఇటు తెలంగాణలో కావచ్చు, అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా రాష్ట్రాల్లో కావచ్చు, అంటే ఏఓబి బోర్డర్లో కూడా మావోయిస్ట్ పార్టీ చాలా నిర్వీర్యం అయిపోయింది. కొంతమంది ఎన్కౌంటర్లలో ప్రాణాలు పోగొట్టుకోవడం అంటే ప్రభుత్వానికి లొంగిపోయి పునరావాసం కల్పించుకొని బతికుంటే చాలు అన్నట్టుగా కొంతమంది మావోయిస్ట్ అగ్రనేతలు కూడా భావించి లొంగిపోయిన పరిస్థితి. సో ఆ కోణానికి ఈ రోజు కూడా దాదాపు 40 మంది మావోయిస్టులు ఏకకాలంలో ఒకేసారి తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోతున్నారనేది కూడా చాలా మావోయిస్ట్ పార్టీ వర్గాల్లో చాలా చర్చనీయాంశంగా అయిపోయింది. అంటే మనకు ఆపరేషన్ ఖగార్ సమయం కూడా చాలా దగ్గరకు వస్తున్న పరిస్థితి. అంటే మార్చి 2026 వరకు కూడా ఆపరేషన్ ఖగార్ లో ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో మావోయిస్టు రహిత సమాజాన్ని కూడా నిర్మించాలి, అంటే మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మించాలని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అలాగే అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది. అంటే డబుల్ ఇంజన్ సర్కార్ కూడా వాళ్ళు చేస్తున్న ఆపరేషన్ ఖగార్ కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం చేస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ కావచ్చు, ఈ రెండు కూడా చాలా సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పేసి కూడా ఇటు పోలీసుల వర్గాలు చెప్తున్న పరిస్థితి. మరికొంతమంది మావోయిస్టులు తీవ్ర స్థాయిలో వాళ్ళు ఆందోళన పడుతున్నారు. వాళ్ళ అనారోగ్య సమస్యల కారణంగా కొంతమంది మావోయిస్టులు మృతి చెందుతున్నారు. అయినా మృతి చెందిన మావోయిస్టుల గురించి కూడా సమాచారాన్ని పూర్తిగా బహిర్గతం చేయకుండా మావోయిస్ట్ పార్టీ చాలా రహస్యంగా మెయింటైన్ చేస్తున్న పరిస్థితుల్లో ఈ రోజు 40 మంది లొంగుబాట్లు అనేది చాలా అతిపెద్ద పరిణామంగా చెప్పుకోవాలి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు 40 మంది లొంగిపోతున్నారంటే తెలంగాణ రాష్ట్ర డీజీపీ చెప్పిన లెక్కల ప్రకారం 59 మంది మావోయిస్టులు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని చెప్తున్నారు. ఈ రోజు 40 మంది కనుక లొంగిపోయి ఉంటే మిగతా 19 మంది మావోయిస్టులు మాత్రమే ఇంకా తెలంగాణ రాష్ట్రంలో మిగిలి ఉంటారనే సంకేతాలు కూడా మనకు క్లియర్ కట్ గా వినబడుతున్నాయి. రహీం. రైట్ దేవేందర్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.